హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఇన్స్టెంట్ ఇడ్లీ అండి. ఈ ఇన్స్టెంట్ ఇడ్లీ అంటే ఏంటి, అప్పటికప్పుడు రెడీ చేసేసుకోవచ్చా అనుకుంటారండి, కానీ పక్కాగా చేసుకోవచ్చండి. అది కూడా మనం నానబెట్టే పని లేకుండా, ఇడ్లీ రవ్వతో అవసరం లేకుండా, మినపప్పు కానీ ఇడ్లీ రవ్వ కానీ ఇదేం అవసరం లేదండి. మనం అప్పటికప్పుడు ఎప్పుడు కావాలంటే, ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు మనం ఫ్రెష్గా రెడీ చేసేసుకోవచ్చండి. నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, నేనైతే ఒక బౌల్ తీసుకొని ఇందులో 1.5 కప్ బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి. చూడండి, ఇది ఎంత సన్నగా ఉందో. వన్ అండ్ హాఫ్ కప్పు బొంబాయి రవ్వ తీసుకుని, ఆ తర్వాత ఇందులో 1 కప్పు పెరుగు వేసుకుంటున్నానండి. అలాగే 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూను వంట సోడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుందాం మనం. ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. మనం ఎప్పుడు ప్రిపేర్ చేసుకునే ఇడ్లీ కన్నా ఇది టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ముందే పప్పు నానబెట్టాలి, రవ్వ నానబెట్టాలి, పిండి పట్టాలి, అదంతా నానాలి, అలా ఎక్కడ రిస్క్ పడాల్సిన అవసరమే లేదండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడు ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది కూడా మెత్తని స్పాంజ్ లాగా వచ్చేస్తాయండి మన ఇడ్లీలు. చూడండి, ఈ బ్యాటర్ అంతా ఇలా చక్కగా కలుపుకోవాలి. మీకు కానీ కొంచెం టైట్గా అనిపిస్తే ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండి మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ నాననిద్దామండి. ఓ 5 మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేసుకున్నామా, చూడండి మన బ్యాటర్ అంతా కొంచెం గట్టిపడిపోతుందండి. ఎందుకంటే అందులో ఉన్న మనం వేసుకున్న రవ్వ ఉంది కదండి, అది ఆ తడికి ఆ వాటర్ని అంతా అబ్జర్వ్ చేసుకొని అది కొంచెం ఉబ్బటం వల్ల టైట్ అయిపోతుంది. సో మనం ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మిశ్రమాన్ని కలుపుకుందాం. మనం ఇడ్లీలు వేసుకోవడానికి ఇంట్లో ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటాం ఇడ్లీ బ్యాటర్ని, సేమ్ అదే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఈ ఇడ్లీలు మినపప్పు లేకుండా గట్టిగా ఉంటాయేమో అనే డౌట్ అస్సలు లేదండి. పక్కాగా స్పాంజ్లా వచ్చేస్తాయండి. బ్యాటర్ రెడీ అయిన తర్వాత మనం పక్కన పెట్టేసుకొని ఇడ్లీ కుక్కర్ తీసుకుందామండి. ఇప్పుడు నేను ఒక్కొక్క ప్లేట్ తీసుకొని ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. నా దగ్గర అయితే బ్రష్ లేదండి, సో నేను వేళ్ళతోనే ఇలా ఆయిల్ రాసుకుంటున్నాను. చూడండి, ఇడ్లీ పూర్తిగా మనం పెద్దవిగా వేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. అవి మనకి కొంచెం ఇడ్లీలు పొంగుతాయి కాబట్టి
పెద్దగా వేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం చిన్న సైజు వేస్తే సరిపోతుంది. వీటిపై నేను టమాటా, సన్నగా తరిగిన టమాటా, ఉల్లిగడ్డ ముక్కలు, ఇంకా కొంచెం కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటున్నానండి. గార్నిష్ అనే కాదండి, హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి మన ఇడ్లీలు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. నెక్స్ట్ మనం కుక్కర్లో 1 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నానండి. సో ఇప్పుడు మనం పెట్టుకునే ప్లేట్స్ ఇడ్లీ మీద ఇడ్లీ వచ్చేలా కాకుండా మధ్య మధ్యకి గ్యాప్ వచ్చేలాగా చూసుకుంటూ పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇడ్లీలు పొంగి అవి ఇవ్వడం వల్ల మళ్ళీ అతుక్కుపోయి ఇలా ప్రాసెస్ కాకుండా అటు ఇటు తిప్పుకుంటూ పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం మూత పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుందాం. చూడండి ఇప్పుడు ఇది బాగా విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. జస్ట్ 5 మినిట్స్ సరిపోతుందండి. 5 మినిట్స్లో మన ఇడ్లీలు కుక్ అయిపోతాయి. మన ఉడికిందా లేదా అలా ఏం అంత తెలియకపోయినా కానీ జస్ట్ మనం వేలితో ఇలా టచ్ చేస్తే మన వేలికి అంటుకోకుండా ఉంటే ఇడ్లీ కుక్ అయిపోయినట్టేనండి. గ్యాస్ కట్టేసి నెక్స్ట్ మనం ఇడ్లీని తీసేసుకుందాం. చూడండి మన దూది లాంటి ఇడ్లీలు రెడీ అయిపోయినాయి. పొగలు కక్కేస్తున్నాయండి. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. ఇప్పుడు వీటిని మనం బయటికి తీసేసి ఒక్కొక్కటి తీసుకొని ప్లేట్లో వేసుకుందామండి. బాగా వేడివేడిగా ఉన్నాయండి. చూడండి మనకి ఇడ్లీలు ఆయిల్ రాసుకోవడం వల్ల ఇడ్లీలు తీసుకోవడానికి ఎంత ఈజీగా ఉందో. పర్ఫెక్ట్గా ఇడ్లీ తీయడానికి కూడా వస్తుంది, చూడటానికి కూడా ఎంత బాగున్నాయో కదండి. చూడటానికే కాదండి, ఈ ఇడ్లీలు టేస్ట్కి మనం డైలీ వేసుకునే ఇడ్లీల కన్నా ఇంకా రుచిగానే ఉంటాయండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఇలా ఇడ్లీలన్నీ మనం ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఎంత బాగున్నాయో కదండి, స్పాంజ్ లాగా ఫ్లఫీగా ఉన్నాయండి. చూడండి నేను మీకు వీటిని తెంపి మరీ చూపిస్తున్నాను. చూసుకోండి ఎక్కడా మనకి గట్టిగా లేవండి, బాగా ఫ్లఫీగా ఉన్నాయండి. మీరు కూడా ఓసారి ట్రై చేయండి. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మెత్త మెత్తని దూది లాంటి ఇడ్లీలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ ఆల్.